మీడియా మిత్రులారా, నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు సబ్ కమిటీ గ్యాస్ సెన్సస్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ రేపు అసెంబ్లీలో, క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందు పెట్టబోతున్నారు. దానికి నేను యాజ్ అడ్వైజర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన కేబినెట్ అనుచరులకు ముఖ్యంగా ఈ సలహా సూచన ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఖర్గే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనుకబడిన తరగతులకు సంబంధించిన మిత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అలాంటి హిస్టారికల్ డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నాను. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు, కానీ ఎవరికి దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో కానీ, రాజకీయంలో కానీ, లేకుంటే ఉద్యోగాల్లో కానీ, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు అప్లిఫ్టింగ్కు స్కీమ్లు తయారు చేసేందుకు కానీ అలాంటి ధైర్యం ఎవరు చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు, कांग्रेस पार्टी राहुल गांधी का ड्रीम आबादी में जिसका जितना हिस्सा है सरकार में भी उसका उतना हिस्सा होना चाहिए. అంటే జనాభాలో సంఖ్య ఉన్నది, ప్రభుత్వాలు కూడా సంఖ్యలో వాళ్ళకు న్యాయం చేయాలి అని ఈ ఆలోచన రాహుల్ గాంధీది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకు हिस्ट्री क्रिएट చేసినాం. ఇవాళ లాస్ట్ ఇయర్ సేమ్ 4th February 2024 ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్ కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.